గత 10 ఏళ్ల రాజ్యంలో, 10 ఏళ్ల పరిపాలనలో కేసీరావయ్య సరే ఆయన ఎట్ట చేసిండు, ఏం చేసిండు అనేది జనాలు పసిగట్టిర్రు. ఆయన కృషి గుంజుకుర్రు. రేవంతమయ్యకు ఒప్పజెప్పిర్రు. ఇప్పుడు మీరైనా, కాంగ్రెసోళ్ళైనా ఈ ఉద్యమకారులకు మరి 250 చదరపు గజాల ఏదో జాగా మరి స్థలం ఇస్తామని అన్నారట. మరి ఇంతకు ఇస్తారా? అసలది ఏమైతది? ఏంది? ఏం కథ? అనేది ఇప్పుడు గుసగుస. ఆ మాటకే వస్తాను. ఆ! ఏందైతే తెలంగాణలో అమరవీరులతో పాటు ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులతో పాటు ప్రతి ఒక్కరికి ఇక్కడ భాగస్వామ్యం ఉంది. ప్రతి ఒక్కరి శ్రేయస్సు చూడాలి కాబట్టి ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నాం. మొత్తం ఇక్కడ చూస్తే మొత్తం డొల్ల, ఏమి మిగిల్చలేదు. చిల్లి గవ్వతో సహా మొత్తం నాక్కున్నారు, మొత్తం లాగేసుకున్నారు, మొత్తం ఖజానా నింపేసుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే వరకు ఇట్లా అప్పులు చూయించిండ్రు. మొత్తం మనది మొత్తం బంగారుమయము, తెలంగాణ అంటే మొత్తం వజ్రాల గని అనేది చూపించే రీతిలో గత ముఖ్యమంత్రి మాట్లాడి మొత్తం అప్పుల కుప్ప వేసేసి వాళ్ళ ఖజానా నింపేసుకొని ప్రజలను అప్పుల పాలు చేసి ఈరోజు సంక్షేమ పథకాలు గాలి కొదిలేసే విధంగా ఉంది. మేము కనుక అదృష్టవశావత్తు, తెలంగాణ ప్రజల అదృష్టవశావత్తు మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి రాబోయే ఉపద్రవాన్ని మేము అడ్డుకట్ట వేయగలిగినాం.